హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ రౌండ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కూడా స్టూడెంట్స్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో ఇప్పుడు స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే సబ్సీక్వెంట్ 1 అకాడమిక్ ఇయర్ లో మీకు డీబార్ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేశారు ఇన్స్ట్రక్షన్స్ లో. అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న సందర్భంలో నేను ప్రాస్పెక్టస్ లో ఆల్రెడీ మనకి 3 ఇయర్స్ గురించి చెప్పారు, ఇప్పుడు ఇక్కడ 1 ఇయర్ గురించి చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని మీకు ప్రస్తావించాను. అయితే ఈ విషయం గురించి నేను యూనివర్సిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీని బేస్ చేసుకొని ఈ రోజు ఆ 3 ఇయర్స్ కి 1 ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే స్ట్రే రౌండ్ లో ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి అది కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ లో రిపోర్ట్ చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి అంటే కన్వీనర్ కోట అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్ లో రిపోర్ట్ చేయకపోతే అంటే జాయిన్ అవ్వకపోతే ఆ స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఇయర్ అంటే 2025 నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఏపీ స్టేట్ వరకు మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అంటే 1 ఇయర్ డీబార్ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేశారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ గురించి చెప్తూ ఉన్నారు. డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ లో మనము 3 lakhs ప్లస్ 18% జిఎస్టీ అమౌంట్ అంటే 3.54 lakh పే చేయాల్సి ఉంటుంది. అలాగే 3 ఇయర్స్ పాటు డీబార్ చేయబడతారు. డిస్కంటిన్యూషన్ అంటే అర్థం ఏంటంటే కాలేజ్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత మానేసేటువంటి ప్రాసెస్ ని డిస్కంటిన్యూషన్ అంటారు. అంటే ఫ్రీ ఎగ్జిట్ టైంలో కాకుండా ఫ్రీ ఎగ్జిట్ టైం అయిపోయిన తర్వాత కానీ ఎవరైనా సరే కాలేజ్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యి సర్టిఫికెట్స్ పెట్టి ఫీజు కట్టినటువంటి స్టూడెంట్స్ ఆ తరువాత మేము చదవము అని డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఇండియాలో టోటల్ నీట్ పీజీ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు 3.54 lakh అమౌంట్ పెనాల్టీ కింద కట్టించుకొని 3 ఇయర్స్ పాటు మిమ్మల్ని డీబార్ చేస్తూ అప్పుడు మిమ్మల్ని ఈ డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ లో రిలీవ్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కేవలము స్ట్రే రౌండ్ లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఒకే ఒక సంవత్సరం డీబార్ ఉంటుంది, ఎటువంటి పెనాల్టీ అమౌంట్ కూడా ఉండదు. అదే రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత కోర్సు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు పెనాల్టీ కట్టాలి, దాంతో పాటు 3 ఇయర్స్ డీబార్ చేయబడతారు. అంతేకాదండి, ఒకవేళ కోర్సు స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మీరు డిస్కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే అప్పటి వరకు మీరు తీసుకున్నటువంటి స్టైఫండ్ అమౌంట్ కూడా రిటర్న్ చేసేయాలి. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజీలో కానీ సీటు వచ్చి డిస్కంటిన్యూ చేయాలి అని అనుకున్నట్లయితే అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 3 సంవత్సరాల ట్యూషన్ ఫీ కూడా కట్టించుకుని మాత్రమే మిమ్మల్ని రిలీవ్ చేస్తారు. ఈ విషయం గమనించండి. సో దయచేసి డిస్కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించే డెసిషన్ తీసుకోండి. జాయిన్ అయిన తర్వాత మానేసేటువంటి దాన్ని డిస్కంటిన్యూషన్ అంటారు. అదే స్ట్రే రౌండ్ లో సీటు వచ్చి రిపోర్ట్ చేయకపోతే కేవలము ఒకే ఒక సంవత్సరం డీబార్ ఉంటుంది. అది కూడా కేవలము ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ వరకు మాత్రమే కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి ఉంటుంది. కాకపోతే ఈ స్టూడెంట్స్ నీట్ పీజీ ఎగ్జామ్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఆల్ ఇండియా కోటా ద్వారా ఏపీ స్టేట్ కాలేజెస్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అంతేకాదు ఇతర రాష్ట్రాల్లో ఏ కౌన్సిలింగ్ లోనైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ డిస్కంటిన్యూషన్ ప్రాసెస్ లో కూడా అంతే, కేవలము ఏపీ స్టేట్ వరకు మాత్రమే ఈ డీబార్ సిస్టమ్ అయినా పెనాల్టీ అయినా వర్తిస్తుంది. వీళ్ళు నీట్ పీజీ ఎగ్జామ్ రాసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు, ఆల్ ఇండియా కోటా ద్వారా ఏపీ స్టేట్ లో కూడా జాయిన్ అవ్వచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా. కేవలము వీళ్ళు ఇచ్చినటువంటి డీబార్ సిస్టము స్టేట్ కోటా కౌన్సిలింగ్ వరకు మాత్రమే వర్తించుద్ది అన్న విషయం గమనించండి. అది మీరు కన్వీనర్ కోటాలో ఒకవేళ డీబార్ అయినా సరే మీరు కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రెండిటికి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న విషయం గమనించండి. సో దీని గురించి నేను యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మీకు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని మీరు ఏ ప్రాసెస్లో ఉండాలి అనుకుంటున్నారు, అసలు ఈ ప్రాసెస్లోకి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవటం బెటర్ అని నా ఉద్దేశము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ అవసరమైతేనే ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోండి, కానీ అనవసరంగా అంటే సీటు వచ్చి అనవసరంగా క్యాన్సిల్ చేసుకోవటం అనేటువంటిది వద్దు. మీకు సీట్ వస్తే మీరు ఇష్టంగానే పెట్టుకున్నారు కాబట్టి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.